జిల్లాలో కలకలం రేపిన 2 ఏళ్ల పాప జాహ్నవి అదృశ్యం కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. జూన్ 12, 2026న పామాయిల్ తోటలో తప్పిపోయిన ఈ చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి ఈ ఘటన జరిగి నేటికి దాదాపు 10 రోజులవుతోంది. కానీ పాప ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ మిస్సింగ్ కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. నిజంగా పాప కిడ్నాప్ అయిందా లేక అటవీ జంతువుల బారిన పడిందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన కాకినాడ జిల్లాలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. గాలింపు చర్యల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతోంది, అసలు ఏమైంది అనేది మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి పోలీసులైతే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జాహ్నవి పాప అదృశ్యం కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా పామాయిల్ తోట అనేది చాలా దట్టంగా ఉంటుంది. అక్కడ గాలింపు అనేది చాలా కష్టం. అందుకే ఈ కేసులో సాంకేతికతను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో డ్రోన్లు చాలా ఉపయోగపడతాయి. విశాలమైన ప్రాంతాలను, మనుషులను సులభంగా చేరుకోలేని ప్రదేశాలను కూడా గాలించడానికి డ్రోన్లు చక్కగా పనిచేస్తాయి. ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం తోటను పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రిపూట గాలింపునకు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు కీలకం. ఇవి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా చిత్రాలను తీస్తాయి కాబట్టి దట్టమైన పొదలలో దాగి ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఇవి సహాయపడతాయి. ఇక ఇంకో విషయం ఏంటంటే ప్రమాదకరమైన ప్రదేశాలలో వెతకడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ రోబోట్లు కూడా ఉపయోగపడతాయి. అయితే జాహ్నవి పాప కేసులో ఈ టెక్నాలజీని ఏ మేరకు వినియోగించారన్న దానిపై స్పష్టమైన వివరాలు ఇంకా రాలేదు. కానీ పోలీసులు మాత్రం అన్ని రకాల ఆధునిక పద్ధతులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కొన్ని భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు పాప కిడ్నాప్ అయిందని అనుమానిస్తున్నారు. మరికొందరు అటవీ జంతువులు, ముఖ్యంగా ఆ తోటలో సంచరించే జంతువుల పాపను ఎత్తుకెళ్లుండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ 2 కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. జూన్ 15, 2026న కూడా గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగాయి. కొన్ని నివేదికలు మరికొన్ని గంటల్లో పాప ఆచూకీ లభించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కానీ ఆ గంటలు గడిచిపోయినా పాప జాడ మాత్రం దొరకలేదు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు పటిష్టమైన బృందాలను ఏర్పాటు చేసి తోటలోని ప్రతి మూలను క్షుణ్ణంగా గాలిస్తున్నారు. గ్రామస్తులు కూడా వారికి సహకరిస్తున్నారు. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారం కూడా చాలా కీలకంగా మారుతోంది. ఇక ఇన్ని రోజులు గడుస్తున్న పాప ఆచూకీ మాత్రం లభ్యం కావటం లేదు. గాలింపు బృందాలు పామాయిల్ తోటతో పాటు పరిసర ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నాయి. స్థానికుల నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎవరైనా పాపను చూశారా లేదా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త వైరల్ అవుతోంది. పాప ఫోటోలను షేర్ చేస్తూ ఆమె ఆచూకీ తెలిపిన వారి కోసం పోలీసులు సమాచారం ఇవ్వాలని కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఎటువంటి బలమైన ఆధారం దొరకకపోవడం పోలీసులు కూడా సవాల్గా మారింది. రాబోయే రోజుల్లో దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో అనేది చూడాలి. పాప తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు కేవలం జాహ్నవి పాప అదృశ్యం మాత్రమే కాదు. ఇలాంటి తోటలు గ్రామీణ ప్రాంతాలలో పిల్లల భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది. పోలీసులు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటవీ ప్రాంతాలు లేదా దట్టమైన తోటలు ఉన్న ప్రదేశాలలో పిల్లలు ఆడుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. ఈ కేసులో నిజంగా కిడ్నాప్ జరిగిందా లేక మరేదైనా జరిగిందా అనేది పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. జాహ్నవి పాప క్షేమంగా తిరిగి రావటం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి గంట చాలా విలువైనదిగా గడుస్తోంది. పోలీసులు మరింత వేగంగా దర్యాప్తు జరిపి పాపను తిరిగి ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని ఆశిస్తున్నారు అందరూ. సో ఈ కేసులో మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే. మొత్తంగా చూస్తే కాకినాడ జిల్లాలోని 2 ఏళ్ల జాహ్నవి పాప అదృశ్యం కేసు ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ ఇప్పటికీ పాప ఆచూకీ దొరకలేదు. సాంకేతికతను ఉపయోగించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరి ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి? జాహ్నవి పాప క్షేమంగా తిరిగి వస్తుందా అనేదే మనం వేచి చూడాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారంతో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం.